హలో గైస్, ఈరోజు ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఈరోజు వచ్చేసి ఐపిక్ యాప్ అనమాట. దీని పేరు క్రోమ్లో దొరుకుతుంది. క్రోమ్లో ఎక్కించుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ ఎలా అని ఉంటుంది, ఎలా క్లిక్ చేసుకొని మీ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ ఫోటో ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటో, ఎలాంటి ఫోటో అయినా దీన్ని మార్చేస్తుంది. జస్ట్ 1 క్లిక్లో మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రా ఫోటో. అందులో ఎల్లోలోకి వస్తుంది. ఎల్లోలోకి వచ్చిన తర్వాత ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసి దాన్ని ట్రిమ్ చేయాలి ఫ్రెండ్స్. ట్రిమ్ అంటే క్రాప్ చేసుకోవాలి. దగ్గరికి ఎంతవరకు కట్ చేయాలి, ఏ ప్లేస్ అయితే మార్చాలో అక్కడ వరకు మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. దాన్ని ఫోటోని క్రాప్ చేసుకోవాలి. చూడండి, మీకు ఎంతవరకు ఏ సబ్జెక్ట్ మారాలనుకుంటున్నారో అక్కడ వరకు క్రాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందన AI ఎక్స్పాండ్ ఫ్రీ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి దీన్ని మీరు రేషియోని సెలెక్ట్ చేసుకుని మీ ఫోటో ఏ సైజులో, థంబ్నెయిల్లో ఉండాలా, కవర్లో ఉండాలా, పోర్ట్రేట్లో ఉండాలా పెట్టుకొని కిందన ఒక సెర్చ్ బాక్స్లా ఉంటుంది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి మీరు అందులో ఆ ఫోటోలు మీకు ఏ చేంజెస్ కావాలనుకుంటున్నారు, వెనకాల చెట్లు కావాలా, బండ్లు కావాలా, లేదంటే పక్షులు కావాలా, బిల్డింగ్స్ కావాలా, గ్రీనరీ కావాలా, మీకు నచ్చిన మీ విజన్ అయితే ఎలా ఉంటుందో మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో మీరు నచ్చింది టైప్ చేసుకోవచ్చు. లేదా మాకు ఇంగ్లీష్ మీద అంత అవగాహన లేదు అనుకుంటే క్రోమ్లోకి వెళ్ళి హైపిక్ ప్రాంప్ట్స్ అని కొడితే వస్తాయి. అవి తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ అని కొడితే కాస్త టైం తీసుకుంటుంది. 100 వరకును ఎక్స్పాండింగ్ అని వచ్చి 100 సెకండ్స్ కౌంట్ అవుతూ ఉంటుంది. చూడండి, వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా త్రీ టైప్స్ ఆఫ్ ఫొటోస్ ఇస్తుంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ అనేది ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అవుతుంది, లేదంటే స్లో అవుతుంది. చూడండి, వచ్చింది. ఆ ఫోటో ఎలా మారింది చూడండి, ఎలా ఉన్న ఫోటో ఎలా మారిందో. బ్యాక్గ్రౌండ్స్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ 3 ఇస్తుంది. ఏదో ఒకటి సెర్చ్ చేసుకుని మీకు నచ్చింది. ఇలాగనే కాదు, మీకు ఇదే కాదు, మీకు నచ్చింది అందులో సెలెక్ట్ చేసుకొని టైప్ చేసి జనరేట్ అని కొడితే మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేస్తుంది. చూడండి, మీకు కావాల్సిన ఇందులో ఫిల్టర్స్ కూడా మార్చుకోవచ్చు మీకు నచ్చినట్టుగానే. మీకు నచ్చితే, లేదంటే మీరు వేరే యాప్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో రా ఇమేజ్ సేవ్ చేసుకుని లైట్ రూమ్లో చేసుకోవచ్చు. పిక్సార్ట్, స్నాప్సీడ్, ఆటోడెస్క్. ఇందులో జస్ట్ మీకు ఒక రా ఇమేజ్ని ఎలాంటి మీ షార్ట్తో ఉన్నా సరే జీన్ ప్యాంట్లోకి మార్చేస్తుంది. మీరు ఇక్కడ కూర్చుంటే కారు మీద కూర్చోబెడుతుంది. మీకు నచ్చినట్టుగా మార్చేస్తుంది ఈ యాప్. జస్ట్ 1 క్లిక్లో మీకు నచ్చింది అక్కడ మీరు ఏంటనుకుంటున్నారో మీ మైండ్లో టైప్ చేస్తే చాలు, మీకు నచ్చినట్టుగా అయితే మారిపోతుంది అది. ఇలాంటి చిన్న అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ మనకు కాకపోతే ఎవరికి సబ్స్క్రైబ్ చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అనేక రకాల ఫిల్టర్. నాకైతే ఈ పెద్దగా నచ్చలేదు. డైరెక్ట్ ఫోటో సేవ్ చేసుకున్నాను. ఇదైతే బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ అయితే ఇలా అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.